నమస్తే. ఆహ్, హ్మ్. మనం అంటే త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ తర్వాత ఎంతోమంది మహానుభావుల గురువులు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ ఈ ఈ వ్యవహారంగా అర్థం చేసుకొని ఏదో మాట్లాడుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తుందబ్బా! అంత వండర్‌ఫుల్ టెక్స్ట్. ఎట్లా అంటే అన్నీ మనకు తెలిసినవే. ఇప్పుడు కొత్తగా ఇందులో పెద్దగా ప్రత్యేకంగా ఏదో చెప్పారు అనడానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే అది ఇంకా ఎట్లా మన మనసు లోపలికి బాగా అర్థమవుతుంది అనే విధంగా చెప్పటం జరిగింది ఈ త్రిపుర రహస్యంలో. ముఖ్యంగా ఏంటి త్రిపుర రహస్యంలో 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటేంటి మహత్యం అంటే ఏంటి అసలు భగవతత్వం గురించి కానివ్వండి, సబ్జెక్టు గురించి ఆ మహత్ ఏంటి, 2 ఏంటి అసలు జ్ఞానం అంటే ఏంటి, 3 వచ్చేంటి ఏం చెయ్యాలి. ఈ మూడిటి మీదనే బుక్ స్టాండ్ అయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడో 200 సంవత్సరాల నాడే అరవంలో రాసిన పుస్తకాన్ని 1936లో ఒక స్వామీజీ రామతీర్థో ఎవరో ఉన్నారు, ఇది వేరే పేరు, ఆయన ఇంగ్లీష్లో ప్రింట్ చేస్తే దాన్ని రమణ మహర్షి వాళ్ళు ప్రింట్ చేశారు. తర్వాత తెలుగులో ఏదో ఒకటి అరా వచ్చినట్టున్నాయి. ఆ తెలుగులో బుక్ కూడా అది కూడా రమణ మహర్షి ఆశ్రమం వాళ్ళే ప్రింట్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఏం చెప్పారు, మహత్ ఏంటి, మహత్ ఇప్పుడు మన సమస్య అంతా ఏంటి, నేను ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని ఒక కర్తవ్యం. ఆ తర్వాత ఏంటి, మనసులో రకరకాల ఆలోచనలు, ఏది కరెక్టో తెలియదు. తర్వాత ఏం చెయ్యొచ్చో ఏం చెయ్యకూడదో తెలియదు. దానివల్ల దుఃఖం అల్టిమేట్ అంతే కదా. ఇది దుఃఖం అంతా కూడా ఎక్కడ నిజంగా వస్తున్న అనుభవాలన్నీ ఎక్కడ, శరీరానికి ఏమన్నా తెలుసా, కదలదు. పోనీ భగవతత్వానికి ఏమన్నా తెలుసా, అది కదలదు. మరి కదులుతున్నదంతా ఎవరు, మనం ఈ భగవతత్వానికి మన శరీరానికి మధ్యలో ఉన్నటువంటి మన మనస్సు. అన్ని అనుభవాలు ఎక్కడ, మనసులోనే. ఇప్పుడు ఎవరు చెప్పినా ఏంటి, మన ఋషులు చెప్పిన మహానుభావులు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని అది చెప్పటం చేశారు. ఎవరు, ఉపనిషత్తుల ఋషులు. ఎప్పటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 1128 ఉపనిషత్తులు. ఇవి కాక వేదాలు. అంటే ఎన్ని వేల సంవత్సరాల నాడు సృష్టి ఉందో ఏమో తెలియదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, అప్పుడు స్క్రిప్ట్ లేదు కాబట్టి ఏదో తాళపత్ర గ్రంథం మీద రాస్తే ఒక సెంటెన్స్ రాస్తారు, 2 సెంటెన్సులు రాస్తారు. ఇన్ని పుస్తకాలు రాయలేరు కదా. అందుకని గురు శిష్య పరంపరగా వచ్చింది. అందుకే భగవతత్వానికంటే కూడా గురువుకి ప్రిఫరెన్స్ అని చెప్తారు. ఎందుకు, భగవతత్వాన్ని చూపించింది ఎవరు, గురువు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే ఎంతమంది గురువులు మన అభివృద్ధిలో ఉన్నారో ప్రతి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. ఫస్ట్ గురువు ఎవరు, తల్లిదండ్రులే. అంత భోజనం పెట్టి మన పెంచారు కదా. తర్వాత వాళ్ళని ఆచార్యులు అన్నారు. ఆచార్యులు అంటే ఏంటి, మనకి బోధన చేసిన వాళ్ళు. ఎవరు వాళ్ళు, వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని మనకి బోధన చేసిన వాళ్ళు. ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతమంది శ్రమ, ఎంతమంది ఆలోచనలు, ఎంతమంది వల్ల మనం ఇలా ఉన్నాము అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందుకే ఏమంటున్నారు, మరి ఇంతమంది మనకు పరిచయం చేయడానికి కారణం ఎవరు, ఆ నిరాకారమైనటువంటి భగవతత్వమే. అందుకని ఎప్పుడు ఏంటి, ప్రతి విషయానికి కూడా భక్తి భావంతో ఉండాలి అంటారు. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి, సరే ఇప్పుడు ఈ బుక్లో మహత్యం గురించి చెప్పే ఏంటి, త్రిపుర రహస్యం మహత్యం అంటే అది ఏం లేదమ్మా, ఈ 3 స్థితులు దాటినటువంటి ఒక నిరాకారమైనటువంటి స్థితిలోనే అంతా వ్యక్తమైందన్నారు. జస్ట్ లైక్ భగవద్గీత నిరాకారమైన దాంట్లోనే పంచభూతాలు, మనసు బుద్ధి అహంకారము, అష్టప్రకృతి, దాంతోపాటు జీవ చైతన్యం అంతా కూడా నిరాకారమైన నుంచి దాంట్లోనే వ్యక్తమైంది అనేటువంటి విషయమే అక్కడ కూడా చెప్పడం జరిగింది. రెండోది ఏంటి, మరి ఇప్పుడు మనం ఆ స్థితికి వెళ్లకుండా మన ఆపుతున్నది ఏంటి, మన శరీరం తగిలించుకున్నటువంటి పనులు. నాకు ఈ కర్తవ్యం ఉంది, ఇది నెరవేరాలి అన్నప్పుడు ఒకసారి మన మనసులో కర్తవ్యం ఉంటే మనకి భగవతత్వం మీద మనసు నిలబడుతుందా. ఎందుకు, అర్ధరాత్రి ఫ్లైట్ వెళ్ళాలంటే ఆ టైంకి మనం నిద్ర కూడా పోము, మధ్యలో లేచి చూసుకుంటూనే ఉంటాం. అంటే అర్థం ఏంటి, ఏ కర్తవ్యం మనకున్న దాని మీదకే మనకి ఫోకస్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ పుస్తకంలో ఈ త్రిపుర రహస్యంలో వీళ్ళు ఇక్కడ యోగం గురించి ఎక్కువ చెప్పింది ఏంటి, భక్తి గురించి, ఆ తర్వాత కర్తవ్య కర్మ, ఆ తర్వాత కర్తవ్యానికి సంబంధించి భక్తి గురించి, ఆ తర్వాత మన విచారణ అంటే జ్ఞానం గురించి చెప్పడం జరిగింది. అందుకని ఇప్పుడు ఏం చెప్పాడు, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేశాడు, 2 పాత్రలను పెట్టాడు. ఏంటి, నిరాకారమైనటువంటి భగవతత్వంలోనే సృష్టి వ్యక్తమైందన్నాం కదా. భగవద్గీతలో సత్వతమో రజోగుణాలు అన్నాం కదా. అంటే వేదాల్లో చెప్పింది అది. ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్న సృష్టి మొత్తానికి కారణం సత్వతమో రజోగుణాలు అన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, సృష్టి వ్యక్తమైంది తమోగుణం, తర్వాత సృష్టి నడుస్తున్నది రజోగుణం, ఆ తర్వాత మళ్ళీ మనం లైవ్ అయిపోతాం కాబట్టి సత్వగుణం. అంటే మళ్ళీ వీటికే ఏం పేర్లు పెట్టారు, సృష్టి జరుగుతుంది బ్రహ్మ, తర్వాత సృష్టి మెయింటైన్ అవుతుంది
విష్ణుమూర్తి, ఆ తర్వాత సృష్టి మళ్ళీ లయం అవుతుంది ఈశ్వరుడు. నిద్ర లేచాము, పడుకున్నాము, కలలు కన్నాము, ఆలోచన చేసాము అంటే ఏంటి? తర్వాత మన దగ్గర ఒక స్థూల శరీరం ఉంది, లోపల ఒక మనకి మనస్సు హృదయం కలిపినటువంటి ప్రాణం కలిపినటువంటి సూక్ష్మ శరీరం ఉంది. ఆ తర్వాత ఎందుకు వచ్చామో తెలియకుండా ఉండేటువంటి కారణ శరీరం ఉంది. కారణం అంటే నిరాకారం. నిజం చెప్పాలంటే స్థూలము నిరాకారమే, సూక్ష్మం కూడా నిరాకారమే. ఇప్పుడు ఇది ఒరిజినల్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు? ఆ దత్తాత్రేయుడు మన పరశురాముడికి బోధించాడు. పరశురాముడు సుభేదనుడికి బోధిస్తే సుభేదనుడు త్రిపుర రహస్యం అనేటువంటి పుస్తకం రాసి మనకి తేలికగా అర్థం అవడానికి ఇప్పుడు అసలు సత్సంగం అంటే ఏంటి, విచారణ ఏంటి అనేటువంటి విషయంగా మొదలుపెట్టి ఇప్పుడు మనం సత్సంగం గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటి సత్సంగం? మన హేమచూడు అనేటువంటి రాజు హేమలేఖ అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె జ్ఞాని, ఆమె ఈయనకు బోధించడం మొదలు పెడుతుంది. ఏం మొదలు పెడుతుంది? ఇవన్నీ సమస్యలన్నీ ఉన్నదయ్యా, నీ మనసేను బాహ్యం అంతరం చూసుకుంటే ఎక్కువ సమస్య అంతా లోపల ఉన్నటువంటి విషయాలు ఆలోచించడం వల్ల వచ్చేదేను. బాహ్యంగా ఏదైనా దెబ్బ తగులుతుంది, మందు చేసుకుంటాం పోతుంది. ఆ అంతరంలో నుంచి నువ్వు ఎలా బయటపడాలి అంటే నీ దగ్గర ఉన్నటువంటి నీ అంతరాన్ని నువ్వు ఉపయోగించాల్సి వస్తుంది అని ఆమె చెబుతూ ఇప్పుడు ఏంటి అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత బంధం, స్వేచ్ఛ అనేటువంటి అవి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనము 7వ టాపిక్ వచ్చి ఈశ్వరతత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఏమడుగుతాడు? అంతకుముందు ఒక కథ చెప్తుంది ఆమె. మా అమ్మ నాకు ఒక ఫ్రెండ్ని పరిచయం చేసింది. ఆ ఫ్రెండ్ వెళ్ళి ఇంకో ఫ్రెండ్ని పట్టుకుంది. ఆ ఫ్రెండ్ ద్వారా ఇంకొక మోహం వచ్చింది. ఆ మోహం వెళ్ళి మళ్ళీ నా ఫ్రెండు, పిల్లలు, ఇదంతా చెప్పింది కదా. మనసు, బుద్ధి, వాటికి సంబంధించిందంతా ఒక స్టోరీ చెప్పింది కదా. ఇప్పుడు ఈశ్వరతత్వం ఆయన అడుగుతాడు, నువ్వు భలే కథలు చెప్పావు, నువ్వు చూస్తేనేమో మొన్న పుట్టిన పిల్లవి, పోనీ నా సంగతి చూస్తావు, నాకు మా అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు, ఓన్లీ ఒక్క తల్లి అన్నావు, ఆ తల్లికి ఏమో నువ్వు అన్నావు, తర్వాత నీకు బుద్ధి స్నేహితురాలు అన్నావు, ఈ స్నేహితురాలకి మళ్ళీ అజ్ఞానం అన్నావు, అజ్ఞానానికి మళ్ళీ ఒక మోహం అనేవాడు పుట్టాడన్నావు, మళ్ళీ ఈ మోహానికి అస్థిరత అనేటువంటి మనసు వచ్చిందన్నావు, ఈ మనసు చెంచలం చపలత్వం తీసుకుందన్నావు, ఆ తీసుకున్న తర్వాత మళ్ళీ దీనికి క్రోధం వచ్చిందన్నావు, క్రోధం వచ్చిన తర్వాత ఈ కోరికలు తీరక మళ్ళీ పోను రాను ఇవన్నీ చెప్పావు. ఇదంతా నువ్వు చెప్పిన కథ అంతా నాకేందా వండరింగ్గా తమాషగా అనిపిస్తుంది, లేని దాన్ని నువ్వు సృష్టించినట్టు చెప్తున్నావు, నాకు అర్థం కాలేదంటాడు. అప్పుడు ఆమె చెప్తుందనమాట, నాయన ఇప్పుడు నువ్వు నన్ను జ్ఞాని అని నమ్మావు, నీకంటే కొంచెం తెలుసా నమ్మావు, కాకపోతే భార్యాభర్తలు కూడా అయి ఉండొచ్చు. నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ ఇందులో మనకి చెప్పినటువంటి బోధ ఏంటంటే ఏ విషయమైనా లాజిక్ పెట్టవాకు. లాజిక్ వచ్చింది అంటే నీ బుర్ర పనిచేయడం మొదలు పెడుతుంది. చెప్పిన విషయాన్ని చెప్పినట్టు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకో, అప్పుడు నీకు విషయం అర్థమవుతుంది. చెప్పిన విషయాన్ని చెప్పినట్టు నీకు ఎందుకు అర్థం కావడం లేదు? నీ మనసు అన్స్టడీగా ఉంది. చూసాం కదా, చెప్పలం, చిత్తం, ఆశ, ఇన్ని కోరికలు ఉన్నటువంటి మనసుకి ఆ పనులు చేయాలనే ఉంటుంది, కానీ ఈ తత్వాన్ని సీరియస్గా కూర్చొని అర్థం చేసుకోవాలని ఉంటుందా? అందుకని ఏం చెప్తున్నాడు దానికి ఇప్పుడు ఈ పుస్తకంలో ఏం చెప్పాడు? ఫస్ట్ కర్తవ్య కర్మను వదిలేయమన్నాడు. కర్తవ్య కర్మని చేసేసాయి, ఇంక నాది కాదు అనుకోవాకు, వదిలేసాయి. రెండోది వచ్చేంటి? భక్తి, ఉపాసన అని చెప్పాడు. అందుకే పరశురాముడు వెళ్ళి 12 సంవత్సరాలు త్రిపుర అమ్మవారి దగ్గర ఉపాసన చేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏమో మొదలుపెట్టింది కూడా ఏంటి? నీకు విషయం అర్థం చేసుకో, నీకు బోధిస్తాను, మొదలు పెడతాను. ఇప్పుడు అడుగుతాడు, మరి ఈశ్వరుడు అంటాడు, విష్ణుమూర్తి అంటారు, ఇదంతా ఏంటి ఇదంతా అంటాడు. ఏమి లేదయ్యా, అవన్నీ కూడా నామాలేను. భగవతత్వం కూర్చొని ఒక రూపం పెట్టుకోనో ఒక ఆలోచన పెట్టుకోనో చేస్తే ఆ సృష్టి ఎలా ఉంటుంది? ఒక మంచోళ్ళని తయారు చేసాము, చెడ్డవాళ్ళని తయారు చేసాము, ఇలా ఉంటుంది కదా. అందుకని సృష్టిలో టైము, స్పేసు, ఆబ్జెక్టు, నామరూప క్రియలు దాటినటువంటి ఒక నిరాకారమైనటువంటి శక్తి, అక్కడి నుంచి అంత సృష్టి వ్యక్తమైంది. ఆ సృష్టిని ఆ నిరాకారమైనటువంటి శక్తి దగ్గర ఉన్నటువంటిది ఏంటి? జ్ఞానం అంటే స్వరూపం, తర్వాత ఆత్మ, ఆ తర్వాత ఇంకేంటి? సామాన్యం, ఆ తర్వాత ఏంటి? స్పిరిట్, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కాస్మిక్ మైండ్. ఉన్నదంతా ఒకటేను. ఆ ఒకటి ద్వారా అదే వచ్చింది. ఆ ఒకటి ఎలా ఉందో అక్కడ ఎలాంటి స్థితి ఉందో మనందరి దగ్గర కూడా అదే స్థితి ఉంది. కాకపోతే ఆ స్థితిని మనం గ్రహించాలంటే ఎట్లా గ్రహిస్తావు? నీకు ట్రెమండస్ భక్తి ఉండాలి. ఇప్పుడేంటి? కర్తవ్య కర్మలో నుంచి కొంచెం బయటపడ్డావు, అంతే కదా. వచ్చావు, నాకు ఏదైనా చెప్పు, నాకు విషయం కావాలని అడుగుతున్నావు, అంటే విచారణ చేద్దామనేటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకు విచారణ చేద్దామనే ఆలోచన వచ్చింది? ఈ కర్తవ్య కర్మలు అవి కూడా నువ్వు పర్ఫెక్ట్గా నిర్వర్తించగలవు, దాని మీద నీకేం పెద్ద టెన్షన్ లేదు. రెండోది ఏంటి? నీకు సత్సంగ్ తగిలింది. ఎవరా సత్సంగ్? నీ భార్య అంటే హేమలేఖ. నీకు చెప్పింది అంతా మనసేనయ్యా, మనసును కనుక నువ్వు ఆనందపరుచుకుంటే శరీరం ద్వారా నీకేం చేసినా టెన్షన్ లేదని నేనే చెప్పాను. మొత్తం మీద నీకేంటి? దేవుడి దయ వల్ల నీకు ఇంకా విచారణ చేసి విషయం గ్రహించుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది. నాకు అంతకంటే ఏం కావాలి? నేను చెప్తాను వినయ్యా అని చెప్పి మొదలు పెడుతుంది. ఏం చెప్తుంది? ఉపాసనకు సంబంధించి ముందు మాట్లాడుకుందాము,
నీకు మనకి తెలుసుకోవాలి, దాంట్లో ఉండాలి అంటే విపరీతమైన భక్తి ఉండాలి అంటాడు. ఎందుకు? ఇప్పుడు భక్తి అన్నా, ధ్యానం అన్నా, కర్మ అన్నా ఇవన్నీ కూడా నాకు భగవతత్వంతో కావాలి, నేనే భగవతత్వం అనేటువంటి విషయం తెలియాలి అనే వాటికి ఇవన్నీ కూడా జస్ట్ వాటిని ఏమంటారు? మీన్స్, మార్గం అంటారు. ఇప్పుడు ఇంకొక విషయం, భక్తులు అంటే ఎవరు? 4 రకాల భక్తులు ఉన్నారని భగవద్గీతలో చెప్పాడు. ఎవరు వాళ్ళు? ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, తర్వాత ఇంకోటి లాస్ట్లో ఇంకోటి ఏదో చెప్తాడు. అంటే అర్థం ఏంటి? ఆర్తులు అంటే ఏంటి? వాడికి ఏదైనా ఒక సమస్య వచ్చింది, దేవుడా నాకు ఏదైనా రక్షించి అంటాడు. నిజమే కదా, నాకే అంతా తెలుసు అని ఏదేదో పిచ్చి పనులు చేయకుండా ఏదో ఒక శక్తి ఉందని 100% పాపం నమ్ముతాడు. ఆ సమస్యలో నుంచి బయటపడటంతో మామూలు అయిపోతాడు. ఆర్తులు, అర్ధార్థులు అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, నువ్వు ఇది చేస్తే నేను కొండకు వస్తాను, అది చేస్తే షిరిడి సాయిబాబా దగ్గరికి వస్తానని మొక్కుంటారు. అది నెరవేరిన తర్వాత పోయి మొక్కులు చెల్లించుకొని వస్తారు. వీళ్ళు అర్ధార్థులు. కనీసం కోరికలు నెరవేరంగా ఏదో సంథింగ్ ఉంది కదా అని నమ్ముతారు. అది తీసి పక్కన పెడదాం. మూడోది వచ్చి జిజ్ఞాసులు. వీళ్ళకేంటి? అసలు ఎవరు, భగవతత్వం ఏంటి, నేనెవరు అనేటువంటి విచారణ పెడతారు. ఆ విచారణ మొదలుపెట్టినప్పుడు వాళ్ళ ఉపాసన ఎట్లా ఉంటుంది? భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ అవసరం లేదు అనే విధంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? నిరాకారంగానే ఉన్నది భగవతత్వం. ఈమెను త్రిపురమ్మకు కూడా నామరూపాలు ఏమీ లేవు. ఈ కనపడేదంతా కూడా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ, టైము స్పేసు ఆబ్జెక్ట్ కానీ, ఆ తర్వాత పెట్టిన ప్రతి పేరు కూడా ఆమె దగ్గర నుంచి వచ్చింది. కాకపోతే ఏంటి? భగవద్గీతలో ఏమంటాడు? అందరూ పూజ చేస్తారు కదా, ఎవరు ఎలా అన్నా చేయని, వాళ్ళకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా నేను కనపడతాను అంటాడు. అంటే అర్థమైంది ఇక్కడ, భూమి మీద ఒక జ్ఞానులే లేరు, ఆ తర్వాత కోరికలు ఉన్నవాళ్లే లేరు, ఆ తర్వాత బాధపడేవాళ్లే లేరు, ఇంకా చాలామంది మనుషులు ఉన్నారు. ఈ పరమాత్మతత్వం కావాలి అనుకున్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి అర్థం కావాలని కొన్ని రూపంగా భగవతత్వమే 100% వ్యక్తమైంది. ఇంకా వీళ్ళు ఏమనుకుంటే మనసులో ఆ రూపంగా భగవతత్వం కనపడే విధంగా ఏర్పడింది అంటాడు. అంటే ఏంటి? ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు ఇవన్నీ కూడా ఎందుకు? మనకి ఏది కావాలంటే ఆ రకంగా మనం అయ్యేట్టుగా. అంటే ఏంటి? ఇక్కడ అల్టిమేట్ ఏంటి? భక్తి అనేది ఉపాసన అనేది ఒక విధానం. ఏంటి? అమ్మవారికి దీపారాధన చేయడమో, కొబ్బరికాయ కొట్టడమో, ప్రసాదం చేయడమో, నైవేద్యం పెట్టడమో, వాటితోటి మనం ఆగిపోకూడదు, డివోషన్కి వెళ్ళిపోవాలి. డివోషన్ అంటే భక్తి. అమ్మ తప్ప నాకు ఇంకేం అవసరం లేదు అన్నప్పుడు ఏమవుతుంది? మన చేతికి ఏదొచ్చినా కూడా ప్రసాదంగా తీసుకుంటా ఉంటారు. ప్రసాదంగా తీసుకోవటం అలవాటైన వాళ్ళు ఎలా ఉంటారు? ప్రసన్న చిత్తం, ప్రసన్న తేజం ఉంటుందంటారు. అంటే దేనికి భయం లేదుగా. ఫస్ట్లో మన సమస్యలన్నిటికీ కారణం ఏంటి? కోరిక, భయం. సృష్టికి కారణం కూడా కోరిక, భయమే. ఎప్పుడైతే నాతోటి పరమాత్మతత్వం ఉన్నది, అమ్మ చూసుకుంటుంది అన్నప్పుడు ఇంకా నేను వేరు, భగవతత్వం వేరు అని అనుకోరు కదా. అట్లా చేసిన వాడెవడు? ఎవరు? రామకృష్ణ పరమహంస. ఆయన లాస్ట్లో ఆయన స్థితి ఎలా ఉంది? అమ్మ నా ఒళ్ళో కూర్చుందని అమ్మకి పూలైపోయే బదులు తనేసుకోవటం మొదలుపెట్టాడట. అంటే ఏంటి? నాకు అమ్మకి తేడా లేదు అనేటువంటి స్థితికి అల్టిమేట్ వచ్చేసాడు. అంత భక్తి కావాలన్నమాట. ఆ భక్తి వల్ల ఏమొస్తుంది? నెక్స్ట్ విచారణ చేయడం అలవాటు అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు ఆపు. ఇంకేం చెప్తాము? అసలు భక్తుల్లో ఏంటి మరి, ఎట్లా వచ్చింది అమ్మ అన్నాడు విషయం అంటాడు. ఉన్నదంతా ఒకటేనయ్యా, నిర్గుణ నిరాకారం. నిర్గుణం అంటే గుణము లేదు, ఆకారం లేదు, అది జ్ఞానస్థితి. అంటే దాన్ని కనుక్కుందామని ప్రయత్నం చేసేవాళ్ళది జ్ఞానం. రెండోది ఏంటి? నిర్గుణ సాకారం. నిర్గుణ సాకారం అంటే మనం పూజ చేస్తాము కానీ ఒక విగ్రహాన్ని దేన్ని బేస్ చేసుకుంటూ పోవటం జరుగుతుంది. అది నిర్గుణ సాకారం. మూడోది ఏంటి? సగుణ సాకారం. సగుణ సాకారం అంటే నీకు లోపల బయట భగవతత్వ విగ్రహాన్ని చూసుకుంటావు, లోపల విగ్రహాన్ని చూసుకుంటావు. అంటే ఈ 3 రకాల పూజలు ఉన్నాయి. అల్టిమేట్ ఏంటి? నిర్గుణ నిరాకార స్థితికి వెళ్ళాలంటే భగవతత్వం నాకేం అవసరం లేదు అనేటువంటి విషయంగా నీ ఉపాసన మొదలు కావాలి అంటాడు. సరే, ఇప్పుడు ఇంకా దీనికి మళ్ళీ ఇంకా ఏం చెప్తాడు? ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకటి మాట్లాడుకుంటే ఈ ఉపాసన, ఈ భక్తి ఎంతవరకు వెళ్ళాలంటాడు. మళ్ళీ ఈ భక్తి ఎక్కడ జరుగుతున్నది? మళ్ళీ ఎంతసేపు చెప్పినానబ్బా, ఆధ్యాత్మిక సాధన అంతా కూడా మళ్ళీ మనసు మీదనే. ఇక్కడ మళ్ళీ 2 పదాలు వాడతారు ఆధ్యాత్మిక సాధనలు. ఒకటి ఎక్కువ ఏం వాడతారంటే గ్రాస్ అని వాడతారు. గ్రాస్ అంటే స్థూలం. రెండోది ఏంటి? సూక్ష్మం అని మాట్లాడతారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ప్రాసెస్ ఏంది? ఇప్పుడు మనం ఈ స్థూలం నుంచి, అంటే శరీరం అనేది స్థూలం, ఈ గ్రాస్ నుంచి మనము సూక్ష్మాన్ని కూడా దాటి వెళ్ళగలిగితే అది భగవతత్వం అంటాడు. ఏంటి స్థూలం? దానికి ఒక చిన్న ఉదాహరణ ఎవరో స్వామీజీ చెప్పారో చెప్తాను. ఏంటి?
సపోజ్ ఒక చిన్న క్లర్క్ ఒక ఆఫీసులో చేరుతాడు. ఆ క్లర్క్ కాదు, ఒక అటెండర్గా చేరుతాడు. వాడికి ఏదో పాపం మామూలుగా డబ్బులు వస్తాయి, ఎక్కువేం వస్తాయి, ఒక 10 ఏళ్ళ సర్వీసో 15 ఏళ్ళ సర్వీసో వస్తుంది. కాబట్టి వాళ్ళకి సంవత్సరానికి ఒక 100-200 పెంచుతారు, అంతకంటే పెంచరు కదా. ఆ తర్వాత ఒక కంప్యూటర్ పనిచేసేటువంటి క్వాలిఫైడ్ పిల్లవాడు వస్తాడు. వచ్చిన తర్వాత వాడి మామూలుగానే సిస్టమ్ అంతా ఎట్లుంటుంది, హాయిగా మళ్ళీ ఆఫీసు ఒక సిస్టము అన్ని ఫెసిలిటీస్ అని ఉంటాయి కదా. వస్తూనే ఆ పిల్లోడికి జీతం ఎక్కువ ఇస్తారు. ఇతనికి ఏమనిపిస్తుంది, నిన్నగాక మొన్న వచ్చాడు, ఫెసిలిటీస్ అని ఎంజాయ్ చేస్తున్నాడు, ఇంత జీతం ఇతనికి అవసరమా, నాకెందుకు ఇవ్వటం లేదు అంటాడు. దీనికి అర్థం ఏంటి, గ్రాస్ అంటే స్థూల స్థితే. నీ స్థితి ఏంటి, అవతల స్థితి ఏంటి, వాడు చదువుకున్నాడు, డబ్బులు ఒక పొజిషన్లో ఉన్నాడు, తెలివితేటలు ఉన్నాయి, అందుకని వాడిని కూర్చోబెట్టి ఇస్తున్నారు. మనం ఏంటి, గ్రాస్ బుర్ర పెంచుకోలేదనుకో స్థూల స్థితిలోనే ఉంటాం అనమాట. అంటే స్థూలం అంటే ఏంటంటే మానసికంగా ఆలోచన చేయకుండా ఉండేటువంటి స్థితి స్థూలం. ఇప్పుడు మన స్థితి ఏంది, నిజంగా అంతే కదా. దేవుడు దగ్గరికి పోతే ఏమి ఇస్తాడు, 20, 30, 40, 50 సంవత్సరాల నుంచి రోజు పూజ చేస్తున్నాం, ఏం సాధించాం, అసలు దేవుడు ఎవరు అనేటువంటి ఒక్కసారైన ఆలోచన మనకి ఎవరికైనా వచ్చుంటుందా. వినాయకుడు పెడుతున్నారు, 10 రోజులు బ్రహ్మాండంగా ఖర్చులు పెడుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, చేసిందే చేసి తినిందే తిని తప్ప, మెకానికల్ తప్ప మ్యాగ్నెటిక్గా ఇదేంటి నిజమేనా కాదా, నా మనసు 100% 24/7 హ్యాపీగా ఉందా, ఎందుకు పోతున్నాం వస్తున్నాం, తాత్కాలిక సుఖమే కదా, ఇది దాటిన విషయం ఏముందా అనేటువంటి విచారణ ఏమన్నా ఉందా, ఉండదు. ఎందుకు ఉండదు, ఫుల్ భక్తి లేదు. భక్తి ఎప్పుడైతే ఉంటుందో అంటే ఏంటి, భగవతత్వం మీద మనం చేసేటువంటి భక్తి నిజంగా విగ్రహాన్ని కూడా పెట్టుకుంటాం, కానీ ఎందుకు పెట్టుకున్నాము, భగవతత్వమే నాకు కావాలి అనేటువంటి విషయంగా కనుక మనం పెట్టుకున్నప్పుడు మనకు వచ్చేది ఏంటంటాడంటే, ఈ భక్తిలో కూడా ఫస్ట్ వచ్చి ఏమొస్తుందట, ఏంటి భగవతత్వం అనేటువంటి విచారణ వస్తుంది. ఎలా నేను ఆ భగవతత్వంతో కనెక్ట్ అయి ఉండాలి, ఎలా తెలుసుకోవాలి అంటాం. ఇప్పుడు మన స్థితి ఏమంటున్నాము, స్థూలం. ఇప్పుడు శరీరం వచ్చి స్థూలం. దీని తర్వాత మళ్ళీ మన దగ్గర ఏమున్నాయి, సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి, అంతే కదా. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలని నడిపిస్తున్నది ఎవరు, మనసుకు వస్తున్నది ఆలోచనలు, కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనం తయారు చేసుకున్నటువంటి శరీరానికి అనుగుణంగానే వస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ తల్లి హేమలేఖ మన హేమచూడుడికి చెప్తుంది ఏంటంటే, ఉన్నదంతా ఒక నిరాకారమైనటువంటి భగవతత్వమేనయ్యా. నీ మనసు భౌతికంగా అంటే ఏంటి, గ్రాస్ మీద ఎప్పుడైతే పడిందో ఈ గ్రాస్కు సంబంధించిన ఆలోచనలు వ్యవహారాలే వచ్చి నీ జ్ఞానేంద్రియాలతోటి కర్మేంద్రియాలతోటి ఈ గ్రాస్కు సంబంధించిన పనులే చేసుకుంటూ పోతున్నది. అలా కాకుండా నాకు భక్తి కావాలి అనేటువంటి ఆలోచన, నాకు భగవతత్వం కావాలి అనేటువంటి ఆలోచన నీతోటి కనుక నీ ఉపాసన మొదలైతే ఫస్ట్ శరీరం అనేటువంటిది స్థూలం అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఎక్కడికి వస్తావు, నేను ఇబ్బంది పెడుతున్నది ఏంటి, నీ సెన్స్ ఆర్గన్స్ ఇబ్బంది పెడుతున్నాయి. ఇంకా సూక్ష్మంగా ఉన్నాయిగా సెన్స్ ఆర్గన్స్, కళ్ళు పైకి కనపడితే, చెవులు కనపడితే కానీ లోపల ఉన్నటువంటి చూసే శక్తి, వినే శక్తి, మాట్లాడే శక్తి అంతా కూడా మనసు దగ్గరే ఉన్నది. శరీరం స్థూలం. వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు కొంచెం కనపడతావు, ఇది ఈ వేషాలన్నీ వేస్తున్నది ఇంద్రియాలే తప్ప ఏమీ లేదు, కొంచెం ఇంద్రియాన్ని కనుక నేను కంట్రోల్ చేశాను అంటే నా మనసుతోటి పోతుందనేటువంటి విషయం వస్తుంది. అంటే ఏంటి, కొంచెం స్థూలం దాటి కాస్త ఇంద్రియాలు ఉన్నాయి, వీటిని కాస్త నేను ప్రాసెస్ చేయొచ్చు అనేటువంటి సూక్ష్మస్థితి తెలుస్తుంది. ఇట్లా తెలిసిన తర్వాత ఓహో ఇంద్రియం, కన్ను భలే చూస్తుంది, చెవులు ఎన్ని చెత్తా చెదారం ఉంటుంది, అసలు ఇవన్నీ చేస్తున్నది ఎవరు, లోపల ఉన్నటువంటి నా మనసుగా దాన్ని గ్రహించినప్పుడు అప్పుడు ఈ ఇంద్రియాలు ఎలా ఉంటాయి, ఇవి జడం, ఇంద్రియాలు కూడా జడమే. మరి సూక్ష్మం ఏంటప్పుడు, మనసు సూక్ష్మం. మనసు సూక్ష్మం. ఎప్పుడు మనసు సూక్ష్మం అంటే ఏంటి, నాకు అది కావాలి ఇది కావాలి ఇంద్రియాలకు సజెస్ట్ చేస్తున్నంత వరకు మనసు సూక్ష్మమే. కానీ భౌతికంగా ఆలోచనలు, ప్రపంచానికి సంబంధించినవి కోరికలు ఆలోచిస్తున్నప్పుడు మనసు కూడా జడమే. మరి సూక్ష్మం ఎవరు, సూక్ష్మం ఎవరంటే మన ప్యూర్ కాన్షియస్నెస్, అంటే మన నిర్గుణ నిరాకారమైనటువంటి ఏ లక్షణాలు లేనటువంటి ఆ భగవతత్వమే సూక్ష్మం. ఇప్పుడు మనం ఎలా మారాలి, నిన్న మాట్లాడుకున్నాం కదా, అది కాదు ఇది కాదు ఇది కాదని. శరీరం స్థూలమే కాదు, సో ఇంద్రియాలు స్థూలమే కాదు, తర్వాత మనసు స్థూలమే కాదు, ప్రాణం స్థూలమే కాదు. మరి స్థూలంగా ఉన్నంత ఏది, నిరాకారమైనటువంటి నిర్వికల్పమైనటువంటి ఆ భగవతత్వ చైతన్యం, అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఇప్పుడు దాన్ని నువ్వు కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఉపాసన చేయాలి. ఉపాసన అంటే ఏంటి, నాకు ఆ డివోషన్ అంటే ఆ అమ్మ తప్ప నాకు ఇంకేం అవసరం లేదు, నేను తెలుసుకోవాలి అనేటువంటి డివోషన్ నువ్వు చేయాలయ్యా. ఈ రకంగా నువ్వు భక్తి పాటించాలి. ఇట్లా భక్తి పాటించిన తర్వాత నీకు వచ్చేది ఏంటి, అప్పుడు నీకు ఫస్ట్ వచ్చేది ఏంటి, విచారణ చేద్దామని ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే విచారణ చేద్దామని ఆలోచన వస్తుందో నీకు వచ్చే లక్షణాలు ఏంటి,
భేదం పోతుంది. ఎందుకు? ఉన్నదంతా సర్వత్రా ఉన్న తర్వాత అన్నీ నాలోనే ఉన్నాయి అనేటువంటి భేదం వచ్చిన తర్వాత ఇంకా నాకు భేదం ఏముంటుంది? భేదం పోతుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి? ఇన్కంప్లీట్నెస్ పోతుంది. ఎందుకంటే అసంతృప్తి లేదు. ఉన్నదంతా ఆ భగవతత్వమే తప్ప నాకు అది వచ్చింది ఇది వచ్చింది భౌతికంగా వచ్చిందంతా టెంపరీ, ఎంత పేరు వచ్చినా ఉండదు, ఎన్ని ఆస్తులు వచ్చినా ఉండదు, ఏం వచ్చినా ఇదంతా సహజం అని ఒక సహజ స్థితిలో ఉండడం అలవాటైపోతుంది. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తాడు? ఇలా మన మనసును మనము భగవతత్వం సూక్ష్మానికి తీసుకెళ్ళడం మనం మొదలు పెట్టడం జరుగుతుంది. ఎప్పుడు? నువ్వు భక్తి సరిగా ఉన్నప్పుడు. మరి భక్తి సరిగా ఉండాలి అంటే నా భగవతత్వం తప్ప ఇంకొకటి ఏం వద్దు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం కాంటెంప్లేషన్ చేస్తాం. దానికి మనం ఏం చెయ్యాలి? చేయడానికి ఏముంది ఇక్కడ? ఇప్పుడు సపోజ్ గట్టిగా మనం ఇప్పుడు ఎలా ఉందో మనం స్థూలంగా ఒక ఐసు ముక్క పడున్నట్టు పడున్నాము. ఐసు ముక్క కరగడం మొదలు పెడితే అదేమన్నా చేస్తుందా? కరగడానికి కరిగిపోతుంది నీళ్ళల్లో. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఈ పుస్తకంలో చెప్పింది కూడా ఏంది? చెయ్యటం అని కనుక వచ్చిందంటే ఇప్పుడు కర్తవ్య కర్మ అన్నాం. కర్తవ్య కర్మలో ఏమొస్తుంది? సరిగా చేస్తే ఫలం వస్తుంది, సరిగా చేయకపోతే తిట్లు వస్తాయి. అది కర్తవ్య కర్మ. భక్తి కూడా ఏంటి? నాకు అది కావాలి ఇది కావాలని కోరుకుంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం. ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు చెప్పింది ఏంటి? ఉన్నదంతా భగవతత్వమే అయినప్పుడు ఆ భగవతత్వాన్ని నువ్వు కనుక్కో, డిస్కవరీ చేయి. ఈ డిస్కవరీ చేయడానికి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, తెలుసుకోవటమే అంటాడు. అందుకే నిన్న ఒక జోక్ ఏదో ఉంది, తమాషగా చెప్తాను. నాయన అక్కడ వేదాంతం క్లాసెస్కి వెళ్ళిరా, ఒక గురూజీ ఉన్నాడు నీకు చెప్తాడు అని ఒక తండ్రి ఒక కొడుకుని పంపిస్తాడు. సరే వీడు వారం రోజులు 10 రోజులు ఉండి వెనక్కి వస్తాడు. వచ్చిన తర్వాత ఏం నాయన నీకు అర్థమైందంటే ఏంది నా మొహం అర్థమయ్యేది, ఎంతసేపు చెప్పిన పాము తాడు, తర్వాత రెండోది ఏంటి అద్దము, మూడోది వచ్చేంటి నీళ్లు, నాలుగోది వచ్చి బంగారం, ఐదోది వచ్చి మట్టి కుండ, ఇవి తప్ప నాకేం అర్థం కాలేదు అంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనకు అర్థం కావడానికి అర్థం ఉంది అంటే ప్యూర్ కాన్షియస్నెస్ అనేది భగవతత్వ చైతన్యం అనేది ఖాళీగా ఉన్నటువంటి ఒక అద్దం. ఈ అద్దం ముందు వెళ్ళి నేను నిలబడ్డప్పుడు ఏంటి? ఇది నాకేమనిపిస్తుంది? ఇది జస్ట్ నా రిఫ్లెక్షనేగా. అద్దాన్ని ఇట్లా కొట్టాను, అద్దం పగులుతుంది, నాకేమన్నా అవుతుందా? కాదు, ఇది నా రిఫ్లెక్షనే కదా అని ఐడియా వస్తుంది. సపోజ్ మనం అద్దంలో బోలెడు బొమ్మలు పెడతాం. ఏంటి? అగ్ని, మంట, తర్వాత నీళ్లు, ఆ తర్వాత ఇంకేందేందో రకరకాలు పెడతాం. మరి ఈ పెట్టినవన్నీ అద్దాన్ని ఏమన్నా ఎఫెక్ట్ చేస్తాయా? అద్దానికి ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు నేను అద్దంలో నిలబడ్డాను, అద్దానికి నేను ఉంటే ఎంత పోతే ఎంత, కాసేపు ఉంటాను వెళ్ళిపోతాను, అద్దంగా క్లియర్గానే ఉంటుంది. అలాగే మంటలు పొగలు పెట్టాము, అద్దానికి ఏమి టచ్ కాదు. మూడోది ఒక పక్షి వెళుతుంది, అది నోటితో కొట్టి తను వేరు సపరేట్గా అద్దం ఉందనుకొని రక్తం గారెట్టి తెచ్చుకుంటుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇంతసేపు చెప్పింది ఏంటి? మనమందరం కూడా ఆ అద్దంలో పడ్డ బొమ్మల్లాగా ఉన్నాం తప్ప మనం వేరు కాదు, మనం కూడా అద్దంలో ఉన్న వాళ్ళమే అంటారు. అంటే ఏంటి? దానికి ఇంకో పదం ఏదో వాడతాడు, రిఫ్లెక్షన్ అంటాడు ఒక పదం. రెండోది వచ్చి ఆభాస అంటాడు. ఆభాస అంటే ఏంటి? అక్కడి నుంచి వ్యక్తమైన వాళ్ళమే. అంటే మనం లేము, మనం ఉన్నది ఎవరు? మనము భగవతత్వమే. కాకపోతే మన గుణాలు, స్వభావాలు, కోరికలు చూసుకొని ఈ స్థూలమే గట్టనుకొని ఆ సూక్ష్మం దాకా వెళ్లకుండా పడి ఉన్నాం. ఇప్పుడు ఏంటి ఆధ్యాత్మిక సాధన అంటే? స్థూలాన్ని దాటి సూక్ష్మానికి వెళ్ళగలగటం అంటాడు అద్దం ఉదాహరణ. రెండోది ఏంటి? తాడు, పాము. ఇప్పుడు మనకేం కనపడుతుంది? పాములాగా కనపడుతుంది. పోయి చీకట్లో లైట్ వేసుకొని కొలికి కొట్టామంటే అది ఆ పాము కాదయ్యా తాడు అంటాం. దానికి ఎంతసేపు పట్టింది పామును గ్రహించడానికి? మనకి నాలెడ్జ్ కనుక ఉంటే ఉన్నదంతా భగవతత్వమేననే విషయం తెలిస్తే 1 నిమిషంలో అది పాము కాదు తాడని గ్రహిస్తాం. అట్లాగే మట్టి ఉంది, మట్టితో కుండలు తయారైతే, చెంచాలు తయారైతే, బోలెడు, ఒక తర్వాత జగ్గులు తయారైతే ఇన్నైతే. కానీ ఒరిజినల్గా ఉన్నది ఏంటి? మట్టే. అట్లాగే బంగారంలో బోలెడు ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఆర్నమెంట్స్ అనేది చౌదిద్దులు అంటాము, గాజులు అంటాము, బడ్రాణం అంటాం. వాటిలో ఉన్నది ఏంటి? బంగారమే. అంటే ఇప్పుడు మన ఋషులు మనకు చెప్పదలుచుకున్నది ఏంటి? మీరు అనవసరంగా భౌతిక విషయాల గురించి టెన్షన్ పడవాకండి. జస్ట్ రిలాక్స్. ఈవెన్ కష్టమైనా సుఖమైనా జస్ట్ టెంపరీయే, అదేమీ పర్మనెంట్గా ఉండదు. అందుకని సుఖం వచ్చినప్పుడు పెద్ద గర్వపడి కొంగారు పడవాకండి. ఆ తర్వాత దుఃఖం వచ్చినప్పుడు ఏదో మునిగిపోయిందని ఏడవకండి. ఏడవాల్సిన అవసరం ఈ భూమి మీద అసలు ఏమీ లేదు. ఇదంతా ప్రకృతి. నువ్వు ఎంత ఏడ్చినా ఎంత గించుకున్నా వెళ్ళిపోతుంది, ఏది ఇది ఉండదు. దానికి అంత ఘర్షణ పడాల్సిన అవసరం ఏంది? అందుకని నేను చెప్పాను, మనకి ఇంకేమైనా ఛాయిస్ ఉందా భవిష్యత్తులో ఉండడానికి? కానీ జరిగిపోయిన విషయాల్లో ఉంది, కానీ మనకి ఏ ఛాయిస్ లేదు. మనకి ప్రస్తుతంలో ఉండడమే ఛాయిస్. ఈ ప్రస్తుతాన్ని ఏంటి? హాయిగా, హ్యాపీగా, ఆనందంగా నిన్ను నువ్వు ఎక్స్ప్లోర్ చేయడం అంటే నాకు అది కావాలి ఇది కావాలి అంటే
నేను ఎక్స్ప్లోర్ అవుతాను. అంటే నేను అంటే నా శరీరం ఎక్స్ప్లోర్ అవుతుంది. నాకు ఇదంతా ఏం అవసరం లేదు, అంత భగవతత్వమేను ఓకే అని అనుకున్నాను అంటే భగవతత్వం మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఉన్నదంతా ఒకటే అనేటువంటి స్థితిలో ఉంటే నీకు కనపడేదంతా, నీ కంటికి కనపడదంతా ఇది ప్రకృతి. 99 ప్రకృతే. నువ్వు ఎవరిని చూసినా ప్రకృతే. కాకపోతే ఆ ప్రకృతిలో ప్రతి చోట ఉన్నది ఆ నిరాకారమైనటువంటి ఆ భగవతత్వ జ్ఞానమే. ఆత్మ అంటే జ్ఞానం, అంతకంటే ఇంకేం లేదు. పరమాత్మ అంటే కూడా వ్యాపించిన జ్ఞానం. సృష్టి మొత్తం వ్యక్తమైందంతా ఆ వ్యాపించిన జ్ఞానంలో వ్యక్తమైంది. ఒక మనిషి కూర్చొని కనుక సృష్టి చేశాడంటే ఆయన బుద్ధిని ఉపయోగిస్తాడు. ఇక్కడ బుద్ధి లేదు అంటే టైము స్పేసు ఆబ్జెక్ట్ని దాటినటువంటి నిరాకారమైంది. టైం అంటే కాలం లేదు, స్పేస్ అంటే ప్రదేశం లేదు, ఆ తర్వాత ఆబ్జెక్ట్ లేదు. ఇప్పుడు మన స్థితి ఏంటి, ఆబ్జెక్ట్ స్థితిలో ఉన్నాం. అది కావాలి, ఇది కావాలి, ఆ వస్తువులు, ఈ వస్తువులు అని. ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధన, మన భక్తి ఏంటి, ఆబ్జెక్టులకు విలువ ఇవ్వవు, మనుషులకు విలువ అని పని చేస్తావు, మళ్ళీ 100% సర్వీస్ చేస్తావు, విలువ ఇవ్వవు. రెండోది ఇంద్రియాలకు విలువ ఇవ్వవు, వాడిది ఇప్పుడు కొత్తావు, నోరు మూసుకో, వెళ్ళాల్సిన అవసరం లేదంటావు. ఆ తర్వాత మనసుకు వస్తుంది, మనసుకు వస్తున్నటువంటి ఆలోచనల గ్రావిటీని కనిపెట్టాలి అంటే ముఖ్యంగా మనం చేసుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక సాధన ఏంటి, ఈ పంచభూతాలతో తయారైనటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇదంతా ప్రకృతి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి మన మీద మనము పనిచేసుకోవటం మొదలుపెట్టాలి. సెన్స్ ఆర్గన్స్ తిప్పుతుంటే ఇంద్రియాలు వద్దు, ఇది నాకు అవసరం లేదు, నో మీన్స్ నో అనేటువంటి పరిస్థితికి మనసు రావాలి. వచ్చిన తర్వాత ఆ తర్వాత ముఖ్యంగా ఏంటి, ఏ ఇంద్రియాలు మన ఇబ్బంది పెడతాయి, ఒక్క నోరు మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. ఏంటి, ఈ నోరు అనేది కర్మేంద్రియం మాట్లాడుతుంది, జ్ఞానేంద్రియం అనేది రుచి చూస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, కర్మేంద్రియాన్ని మన ముందు కంట్రోల్ చేయాలి. అనవసరమైన మాటలతోటి బోలెడు ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. అందుకని ఏం చెప్తాడు అందుకని మన ఋషులు ఏం చెప్పారు, మంత్రం, యంత్రం, తంత్రం అంటే ఒక చిన్న జపం చేసుకోవటం మొదలుపెట్టామనుకో, ఏ ఆలోచన వచ్చినా ఆ భగవతత్వ నామానికో పాటకో వెళ్ళిపోయామనుకోండి, ఆలోచన లాగుతాయి. మాట ఆగిందంటే ఆలోచన ఆగిపోతుంది. అందుకనే మన వాళ్ళు ఏం చేశారంటే ఆ తర్వాత తమాషగా ఉంటుంది, పరావాక్కు పశ్యంతి మధ్యమ వైఖరి అంటాడు. వైఖరి అంటే ఏంటి, మన నోట్లో నుంచి మన నోట్లో నుంచి వచ్చేటువంటి మాట మన వైఖరి. ఇప్పుడు ఆ వైఖరి పద్ధతిగా ఉండాలంటే ఏంటి, మాట మీద మనం కంట్రోల్ ఉండాలి, మాట పద్ధతిగా ఉండాలి. నోట్లో నుంచి వస్తే భగవతత్వం మాట వస్తే రావాలి, కానీ మన మనసుకు అలా ఉండదు. ఏదో ఒక చెత్త వింటాము, చెత్త మాట్లాడటము, చెత్త తెచ్చుకోవటం, ఇదే మన పని. చెత్త వస్తువులన్నీ లోపలేసుకోవడం, ఇది అవసరం అది అవసరం అని 24 గంటలు, దాని తప్ప మనకి ఇంకొక ఆలోచన లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది, మన మాట మీద మనము తెచ్చుకోవాలి. మాట మీద తెచ్చుకోవాలి అంటే అప్పుడు అంటే ఏంటి, ఆ భగవతత్వం ఇప్పుడు ఏమంటారు, జపం చేస్తాము, లేకపోతే ధ్యానం చేస్తాము, చేసిన తర్వాత నోట్లో నుంచి వచ్చేటువంటి మాట మన వైఖరి కూడా ఆ జపం చేసిన తర్వాత లోపల ఉన్నటువంటి లోపల హృదయంలో ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని పరిశీలించడం మొదలుపెట్టాం. అప్పుడు మాటలు ఆగిపోతాయి. అప్పుడు మన వైఖరి ఎట్లా ఉంటుంది, భగవతత్వ ప్రాసెస్లోనే ఉంటుంది. అందుకని ముందేంటి, మన మాట మీద మనం సాధించాలంటే మనకు వస్తున్నటువంటి ఆలోచనలను మనం గ్రహించాలి. నా నోట్లో నుంచి ఒక మాట వచ్చిందంటే నా లోపల ఉన్నటువంటి ఆలోచనని బట్టే వస్తుంది. నా నోట్లో నుంచి మాట రాదు అంటే నా ఆలోచనలు రావటం లేదు అని నాకు అర్థం. అట్లాగే నోట్లోకి తీసుకునే ఆహారం అది ప్రసాదంలాగా తీసుకోవటం కనుక మొదలు పెడితే నీ ముందు ఏదున్నా ఇదంతా నన్ను భగవతత్వానికి దగ్గరికి తీసుకెళ్లేటువంటి ప్రాసెస్ అనేటువంటి భావంతో తీసుకున్నామంటే నువ్వు తీసుకునేది ప్రసాదం అవుతుంది. అది శరీరం పోషణకి ప్రసాదం అవసరమే, లేకపోతే శరీరం పడిపోతుంది. ఇట్లా మన మీద మనం పనిచేసుకుంటూ ఇట్లా ఏంటి, నీకు ఏ కంటికి ఏది కనపడినా ఉట్టి వేదాంతం తెలిసి ఉపయోగం లేదు, ఉట్టిగా బాగా మాట్లాడుతున్నామంటే ఉపయోగం లేదు. భక్తి 24/7 ప్రతి సెకను ఆ భక్తిలో నుంచి జారకుండా చూసుకోవాలి. తిన్నా ఉన్నా మాట్లాడినా భక్తి అట్లా కనుక చేసిన తర్వాత అప్పుడు నువ్వు విచారణకు వస్తావయ్యా అని భర్తకి చెప్తుంది. రేపు ఆయన భక్తిలో ఆయన ప్రాసెస్ చేసి వచ్చి నిజంగా ఇంకా వివరం చెప్పమని ఆయన ఎలా అడుగుతాడో రేపు చెప్పబోతాడు. రేపు కనుక్కుందాం. అల్టిమేట్ ఏం లేదబ్బా, స్థూలంగా ఉన్నాం, అంత గ్రాసే ఆ వస్తువు, ఈ మనుషులు, గోల లేనిపోనిదంతా మనసులో అనవసరమైనటువంటి భావాలన్నింటినీ ఏమంటారు దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసి మనసుని ఎప్పుడు ఓపెన్ మైండ్ అంటే ఏం లేదు, మనసులో ఆలోచనలు లేకుండా ఖాళీగా చేసుకోవాలి. ప్యూర్ హార్ట్ అంటే ఏమి లేదు. ఎప్పుడు కూడా భగవతత్వ విచారణలో ఉండాలి అంటే ఆ నిశ్శబ్దాన్ని వినడం మొదలుపెట్టాలి. ప్రాణం కదులుతోంది, మనసులో ఆలోచనలు కదులుతున్నాయి, ఈ రెండింటికి అనుగుణంగా శరీరం కదులుతుంది. దీన్ని జీవాత్మ అన్నారు. మనం ఇప్పుడు ఈ జీవాత్మ జ్ఞానం దగ్గరని తీసేసి ఈ జీవాత్మ నుంచి తీసుకెళ్ళి ఆ సూక్ష్మమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ నిరాకారమైనటువంటి ఆ నిశ్చలమైనటువంటి జ్ఞానంతో
మనం 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 తెలుసుకోవాలి. అంటే అల్టిమేట్ ఏం లేదు, ఆ జ్ఞానమే మనం ఈ విషయం అయిపోయిన తర్వాత చెప్తాడు పుస్తకంలో గురువు, యోగా వాసిష్టంలో అనుకుంటా, నది దగ్గరికి వెళ్ళిన తర్వాత గురువు అటు వెళ్ళిపోతాడు, శిష్యుడు వెళ్ళిపోతాడు, ఒక్క నీళ్లు మాత్రమే ఉంటాయి. అంటే ఏంటి, ఉన్నదంతా భగవతత్వం అయినటువంటి జ్ఞానమే. ఈ నామరూపాలు, ఈ పేర్లు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అమ్మవార్లు, లలిత, ఆ తర్వాత గాయత్రి, దుర్గా అన్నీ కూడా ఋషులు. మనం అందరం కూడా అదే స్థితికి వెళ్ళాలనేటువంటి పాయింట్ తోటి ఎవరి అనుభవానికి అనుగుణంగా వాళ్ళు సృష్టించారు. సృష్టించకుండా ఉన్నది, సృష్టించలేనిది, మనం చూడలేనిది, మనం తెలుసుకోలేనిది ఒక వండర్ఫుల్ ఎనర్జీ ఉంది. కాకపోతే దాన్ని మనం మన మన మనసులో ఆలోచనలన్నీ కనుక మనం తీసేసుకోగలిగితే అది మనం ఒకటేనటువంటి విషయం. మనం నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అలా తెలుస్తుంది. కాకపోతే నిద్రలో మత్తులో పడున్నాం, నిద్ర లేచిన తర్వాత కూడా కనుక ఆ స్థితిలో ఉంటే అది నేను ఒకటేననేటువంటి విషయం అవగాహన వస్తుంది. దీనికి మనం చెయ్యటము, పూజలు చేయటము అనే ఏమీ చెప్పాల, అది మనం గ్రహించటమే. గ్రహించడం ఎంతసేపు పడుతుంది, అట్లా లైట్ ఇస్తే చీకటి పోతుంది. అట్లా గ్రహించాలంటే, కాకపోతే మన్ని మనం తయారు చేసుకోవాలంటే మన కర్తృత్వ కర్మను వదిలిపెట్టేసినట్టే. అండ్ కర్తృత్వ కర్మలు చేసేసిన తర్వాత మన ద్వారా ఉన్నది అన్న తర్వాత మనం చేస్తున్నది ఏముంది, అలాగా భగవతత్వం తప్ప నాకు ఇంకా ఏం అవసరం లేదనేటువంటి భక్తి వచ్చిన తర్వాత విచారణలో మనం విషయాన్ని గ్రహిస్తాము అన్నట్టు చెప్పడం జరిగింది. చూద్దాం రేపు ఏం చెప్తారు. నమస్తే.